నమస్తే అండి. నా పేరు నవీన్. నేను ఫోటోకళా సంస్థ ఫౌండర్ని. నాకు ఎప్పటి నుంచో ఒక ఆలోచన ఉంది, ఏదన్నా ఒక పాడ్కాస్ట్ చేసి మన చుట్టూ ఉన్న మన ఊరిలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరినీ ఒక పాడ్కాస్ట్లోకి పిలిచి వాళ్ళ లైఫ్ స్టోరీ చెప్పి అది జనాలకి తెలియచేద్దాం. ఎందుకంటే చాలామందికి చాలా విషయాల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, కానీ దాన్ని ఎలా పెర్సూ చేయాలి అనే దాంట్లో దారులు తెలియక ఆగిపోతారు. ఆలోచన నాకు ఆల్మోస్ట్ ఒక 1.5 year నుంచి ఉంది. ఒక 2-3 పర్సన్స్తో కూడా మాట్లాడాను. బట్ ఏం జరుగుతుందంటే వాళ్ళకి నాకు టైం సెట్ అవ్వకపోవడం, డిఫరెంట్ రీజన్స్ వల్ల మేము ఎన్నిసార్లు షూట్స్ నేను ప్లాన్ చేసినా సరే, పాడ్కాస్ట్ ప్లాన్ చేసినా సరే చేయలేకపోయేవాడిని. కరెక్ట్గా రీసెంట్గా ఒక షూట్లో ఉండగా ప్రియాంక చంద్రశేఖర్ అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు మనతో ఉన్నది ఆవిడే. నమస్తే మేడం. హాయ్ అండి. ఈ మేడం ఏంటంటే రాజమండ్రిలో ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారు. ఆ ఇన్స్టిట్యూట్లో ఆల్మోస్ట్ ఎంతమంది మేడం ఇప్పటికి? ఇప్పటికైతే ఒక 200+ స్టూడెంట్స్ పాస్డ్ అవుట్ అయ్యారు. 200+ స్టూడెంట్స్ని మన ఊర్లో, మన రాజమండ్రిలో ఒక ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైనర్స్ని రెడీ చేశారండి. ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే మన ఊర్లో ఫ్యాషన్ అన్న పేరు చెప్పగానే చాలామంది భయపడి అక్కడ ఆగిపోతుంటారు. సో ఆవిడ కాల్ చేసి అడిగారనమాట, ఇలాగా నేను ఒక పాడ్కాస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి, నా స్టోరీ నేను చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను వెంటనే డెఫినెట్గా మేడం నాకు ప్లాన్ ఉంది అని చెప్పేసి అన్నాను. అంటే మేడం కూడా చేద్దాం అన్నారు. సో అలా ఇన్నాళ్ళకి ఈరోజు నా ఎప్పటి నుంచో నేను ప్లాన్ చేస్తున్నా ఇది రన్నింగ్లో పడింది, స్టార్ట్ చేయగలిగాం. థ్యాంక్ యూ మేడం, ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాల్ చేయగానే ఓకే మేడం చేద్దాము అని చెప్పేసి ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. అంటే నేను మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అయ్యాను పాడ్కాస్ట్ చేయడానికి అంటే, లైక్ నేనేం బిలీవ్ చేస్తాను అంటే, మనం ఎప్పుడైతే గుడ్ వర్క్తో ట్రావెల్ చేస్తామో మనకున్న గుడ్ వర్క్ బయటికి వెళ్తుంది. ఏదో లైక్ ప్రాపర్గా చెప్పేవాళ్ళు లేకపోయినా, ఇది లేకపోయినా అది మనం చేసింది యూజ్ ఉండదు కదా. సో నాకు ఎందుకో పాడ్కాస్ట్ చేయాలి అనగానే మీరు స్ట్రైక్ అయ్యారు. సో సరే ఒకసారి ట్రై చేద్దాం, కాల్ చేసి అడుగుదాం అని చెప్పి ఇంకా వెంటనే మీకు కాల్ చేయడం జరిగింది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇన్నాళ్ళకి నా ఐడియా ఏదైతే ఉందో అది మీ వల్ల లైవ్లోకి వచ్చింది. లేదు, అది యాక్చువల్ చెప్పాలంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, నాకు చేయాలని ఉంది. అవును, అంటే నిజంగా మీ కాల్ రాకపోయి ఉంటే మేబీ ఇంకో సంవత్సరం సాగుతుందేమో మీ ఐడియా. సో ఎనీహౌ స్టార్టింగ్ పాయింట్కి వస్తే మీ జర్నీ అసలు ఫ్యాషన్ డిజైనింగ్ అనే కాన్సెప్ట్ అది ఇన్స్టిట్యూట్ పెట్టడానికి మీరు నేర్చుకున్నారా, లేకపోతే అసలు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు? యాక్చువల్గా అయితే అసలు మనము ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి, నేను నేర్చుకుంటున్నప్పుడు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలి అనే థాట్లో నేను నేర్చుకోలేదు. క్యాజువల్గా అందరు ఫ్యాషన్ డిజైనర్స్ ఎలా అయితే బొటెక్ పెట్టాలనుకుంటున్నారో ఆ థాట్ ప్రాసెస్లోనే స్టార్ట్ అయింది. అంటే అది స్టార్ట్ అయింది అంటే ఇది నేను ఊరికే తీసుకోలేదు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు మా సిస్టర్ వాళ్ళ హౌస్కి జస్ట్ హాలిడేస్కి వెళ్తే తను ఆల్రెడీ నిఫ్ట్లో చేసేదన్నమాట ఫ్యాషన్ డిజైనింగ్. మా సిస్టర్ హైదరాబాద్ నిఫ్ట్లో చేసినప్పుడు నేను జస్ట్ హాలిడేస్కి, నేను స్కూలింగ్ అంతా అక్కడే, హాలిడేస్కి వెళ్ళినప్పుడు తన బుక్స్లో చూశాను. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఆ చిన్న బట్టలు కుట్టి అందులో పెట్టడం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి, ఓకే అప్పుడు ఇంకా అది ఎలా ఉండిపోయిందో ఏమో తెలియదు, బట్ నేను గ్రో అవుతున్న కొద్దీ నాతో పాటు అది కూడా అలా గ్రో అవుతూ ఉంది. 10th అయిపోగానే నేను చెప్పాను మా ఇంట్లో, లేదు నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అంటే, ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడే వద్దు, 10th కదా అయింది, ఆలోచిద్దాము అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు స్టార్ట్ అయింది, ఓకే ఆలోచిద్దాం, 2 years ఇంటర్ చదివిస్తే దీని మైండ్ ఏమన్నా మారుతుందేమో అని చెప్పి వాళ్ళు ఆ గ్యాప్ ఇచ్చారు. సరే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశాను ఎలాగోలాగా. అదేంటంటే నాకు ఇంటర్లోకి వెళ్ళడానికి ఎంఈసీ తీసుకున్నాను. యాక్చువల్గా ఏదో ఒకటి నీ కోర్సు ఏదైతే అది తీసుకో, ఎంపీసీ ఆర్ ఎంఈసీ ఏదైనా తీసుకో అంటే, నాకు మ్యాథ్స్ అస్సలు పడదు, అస్సలు నా బుర్రకు ఎక్కదు, మ్యాథ్స్ వద్దు ఇంకా ఏదైనా తీసుకుందాం అనుకున్నాను. అలా అని చెప్పి మళ్ళీ సిఈసీ తీసుకోవడం కూడా ఇష్టం లేదు. అంటే సిఈసీ తీసుకుంటే జనరల్గా ఏమనుకుంటారు, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ లేకపోతే మరీ డమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సీసీలోకి వెళ్ళిపోతారు. అలా అని కాదు, అంటే మా కాలేజ్లో ఉన్నప్పుడు, మా స్కూల్లో ఉన్నప్పుడు అది ఉండేది.
సో సిఈసి స్టూడెంట్స్ అనగానే ఓకే వీళ్ళకి మ్యాథ్స్ రాదు ఏం రాదు, జస్ట్ ఏదో ఊరికే చేసామా లేదా అన్నట్టుగా వెళ్ళిపోతారు అన్నట్టు. సో సిఈసి అనుకుంటారేమో అని సిఈసి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. బట్ ఎంపీసీకి వెళ్ళి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంత చదివే ఓపిక నాకు అస్సలు లేదు. సరే అని ఇంక ఎంఈసీ తీసుకున్నాను అనమాట. ఎంఈసీలో ఏంటంటే ఎకనామిక్స్ నాకు కొంచెం ఇష్టమైన పార్ట్. ఇష్టం అంటే మరి అంత టాపింగ్ కాదులేండి, అది కూడా బార్డర్ లైన్లోనే పాస్ అయ్యేదాన్ని అన్ని సబ్జెక్ట్స్. ఇంకా అలా తీసుకొని ఇంకా అది అలా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఇయర్ సిపిటీలో జాయిన్ చేస్తారు. సరే ఎంఈసీ తీసుకుంది కదా సిఏ కంటిన్యూ చేయించేద్దాం అని. అది ఎలాగోలా చదివాను. బట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నేను చెప్పేసాను నా వల్ల కాదు, నేను సిపిటీ చేయను, సిఏ అవ్వను, నేను ఫ్యాషన్ డిజైనింగే చేస్తాను, మీరు నన్ను ఎన్ని చదివించినా నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను. లేదు అంటారా, ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటానని చెప్పాను. సింపుల్గా ఇదే చెప్పాను. మమ్మీ మా డాడీ అన్నారు సరే చదివిపిస్తాము, కానీ నువ్వు ఎకనామిక్స్లో 96 టాప్ చేసి చూపించు, నేను ఏం మాట్లాడుకుని తీసుకెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్లో జాయిన్ చేస్తానని చెప్పారు. ఓకే. నేను 98 అంటే మీకు అప్పటికే చదువు పెట్టి ఐ మీన్ మీరు బాగా చదివే వల్ల లేకపోతే అస్సలు ఇంకా దీనికోసం ఇంకా ఇవి ఒకవేళ రాకపోతే నేను ఎక్కడ మైనస్ అయిపోయి నన్ను ఎక్కడ ఫ్యాషన్ డిజైనింగ్లో వేయరు అని నేను చెప్పాను కదా ఆల్రెడీ బార్డర్ మార్క్స్లో పాస్ అయ్యేదాన్ని. బట్ అలాంటిది వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొట్టనులే అన్న థాట్ మీద ఆ టార్గెట్ ఇచ్చారు. బట్ నేను అది ఫుల్ఫిల్ చేసేసరికి ఇంకా మా డాడీ ఏం మాట్లాడకుండా తీసుకెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్లో వేసేసారు. ఇంకా అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయిందనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేసి ఇంకా అలా కంటిన్యూ అవుతూ 2 years చేశాను. 1 year సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేశాను. థర్డ్ ఇయర్ వచ్చేసరికి నాకు జాబ్ వచ్చేసింది. సో ఇంకా అక్కడ అలా కంటిన్యూ చేశాను. జాబ్ నేను ట్రయంఫ్లో చేశాను. బైక్ షోరూమ్ ట్రయంఫ్ అని చెప్పి ఇంటర్నేషనల్ బ్రాండ్. దాంట్లో ఏంటంటే మర్చెండైజింగ్ కేటగిరీ. ఇప్పుడు మీరు ఒక బైక్ కొన్నారనుకోండి, దానికి ఏ జాకెట్ సెట్ అవుతుంది, ఏ షూస్ బాగుంటాయి, ఫ్యాషన్ కన్సల్టెన్సీ లాగా మొత్తం మనం సజెస్ట్ చేయాలి ఫ్యాషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో. అది సరే ఒక ఎక్స్పీరియన్స్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీకు ఆన్ కస్టమర్స్తో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. ఎలా మాట్లాడాలి ఏంటి అది మొత్తం ఇంకా నేను అక్కడి నుంచే నేర్చుకున్నాను అనమాట. లైక్ 2016 ఆ టైంలో. సో ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది కెరియర్. బట్ అప్పుడు కూడా నాకేం లేదు ఈ థాట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి అని థాట్ ఏం లేదు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడు ఓకే అందరూ బొటెక్సే పెడుతున్నారు, నేను బొటెక్ పెట్టకూడదు, సంథింగ్ డిఫరెంట్ ఉండాలి అన్న థాట్లో ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఒక పాయింట్ ఉండాలి, వాట్ అనేది. సో అది వెతుకుతూ అలా జర్నీ స్టార్ట్ అయిందనమాట. సో అది నా జర్నీ అలా స్టార్ట్ అయిందనమాట. సో మీరు ఎలా స్టార్ట్ చేశారు ఫోటోగ్రఫీ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు అసలు? నేనండి నన్ను అడిగితే నేను కంప్లీట్గా ఒక యాక్సిడెంటల్ ఫోటోగ్రాఫర్ అనే చెప్పాలి. యాక్సిడెంటల్ అంటే యాక్సిడెంట్ చేసి ఫోటోగ్రాఫర్ అయిపోయారా? అంటే ఇందులోకి వచ్చే ఆలోచన లేదన్నమాట. నా కెరియర్ అంతా నేను వేరేగా ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ బై డిగ్రీ నేను గేమ్ డిజైనర్, వీడియో గేమ్ డిజైనింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అనమాట. ఓకే. సో దాని మీదే ఒక 2 years జాబ్ చేశాను హైదరాబాద్లో. తర్వాత 2 years ఒక కంపెనీ కూడా రన్ చేసాం. నేను ఇంకొక 2 ఫ్రెండ్స్ కలిపి హైదరాబాద్లోనే ఫ్లాట్ తీసుకుని అక్కడ రన్ చేసాం అనమాట. యాక్చువల్ హైదరాబాద్లో ఉన్నప్పుడు సీరియస్గా కమర్షియల్గా చేయలేదు, కానీ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి యాజ్ ఎ హాబీగా చేసినప్పుడే నేను చేసేవాడిని. ఓకే. అసలు మెయిన్ ఎక్కడ పడింది అంటే లైక్ లేదు ఇదే ఇంకా అని ఎక్కడ అనిపించింది మీకు? మీరు ఎక్కడ ఇది స్టార్ట్ చేశారు? అంటే ఫోటోగ్రఫీ సీరియస్గా నేర్చుకోవాలి అని అనుకున్నదైతే నేను జాబ్లో ఉండగానే ఒక ఫోటో ఎగ్జిబిషన్కి మేము మా రూమ్లోనే క్యాజువల్గా తీసానండి ఒక ఫోటో. అప్పటికి నాకు రాదు, అప్పుడప్పుడే జస్ట్ క్రాప్ సెన్సార్ కెమెరా అని చెప్పేసి మా బ్యాచ్లో సెమీ ప్రొఫెషనల్ కెమెరా అనమాట, నాట్ కంప్లీట్లీ ప్రొఫెషనల్ కెమెరా. సో ఆ కెమెరా ఒకటి తీసుకుని దాంతో రూమ్లోనే ఫ్రెండ్ ఒకటి చెస్ ఆడుతుంటే అక్కడ చిన్న ఫోటో తీసాను. ఆ చెస్ కాయిన్స్ క్యాజువల్ ఫోటో, ఇంకా రాదు నేర్చుకుంటున్నాను. క్యాజువల్గా తీసాను. అది ఫ్రెండ్ చూసి అరే ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్, ఏదైనా ఎగ్జిబిషన్ జరిగితే పంపించు అని పుష్ చేసేది. నాకు నమ్మకం లేదు, అది చెప్పాడు కదా ఏముందిలే అని చెప్పేసి జనరల్గా సబ్మిట్ చేస్తే సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన తర్వాత చూసుకుంటే అక్కడ నాతో పాటు మిగతా ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆల్రెడీ సీనియర్స్. నాది అవుట్ ఆఫ్ లక్ నాది సెలెక్ట్ అయింది, ఫైన్. కానీ వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్యాషన్ టువర్డ్స్ ఫోటోగ్రఫీ.
నిజంగా మరి మీకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎలా అనిపించింది? అంటే లైక్ మీది యాక్సిడెంటల్గా సెలెక్ట్ అయిపోయింది, బట్ అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత ఆల్రెడీ ఫుల్లీ ప్రొఫెషనల్స్ ఎవ్రీథింగ్ ఉన్నారు. ఆ సిచ్యువేషన్ మీకు ఎలా అనిపించింది? బ్లాంక్ అవుట్ అండి, కంప్లీట్ బ్లాంక్ అవుట్ అంతే. ఇంకే అలా ఉండిపోయాను కాసేపు. మిగతా ఫోటోలు చూస్తుంటే ఒక్కొక్కటి టాప్లో అలా ఉన్నాయి. నా దాంట్లో నిజంగా నాకు ఏదో మీనింగ్ కనిపించింది కాబట్టి తీసాను, అది ఒప్పుకుంటాను. బట్ దానిలో అంత వర్క్ పక్కన నా వర్క్ కనిపించడంతో ఐ వాజ్ లైక్ ఒక రకమైన ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది అనమాట. బట్ ఫస్ట్ 2 hours అది రిజిస్టర్ చేసుకోవడానికి టైం పట్టింది. ఆ తర్వాత ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్న కాన్వర్సేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంక ఎలాగంటే ఫోటోగ్రఫీ అన్న మాట వినిపిస్తే దీంట్లో అదేంటి అదేంటి పిన్ పాయింట్గా ఇంకా డీపెస్ట్ పాయింట్స్ అన్నీ మాట్లాడుకుంటే ఇంక చుట్టూ ఎవరున్నారు ఏంటి మర్చిపోయి చాలా ఒక పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ కనిపించింది. అంటే హ్యాపీ కాన్వర్సేషన్స్ జరుగుతున్నాయి అక్కడ, ఫన్ జరిగిన దాని చుట్టూ ఇదంతా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ కనిపించింది, నాకు నచ్చింది. సో ఆ తర్వాత ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు వాళ్ళతోనే ఒక జర్నీ సాగింది నాకు. ఎలాగంటే ఎవ్రీ వీకెండ్ ఎక్కడో చోటుకి వెళ్ళేవాళ్ళం అనమాట. ఒకసారి కుతుబ్ షాహీ టూమ్స్ అని, ఒకసారి చార్మినార్ అని, ఒకసారి పైగా టూమ్స్ అని, లేదంటే మన ఇలా హైదరాబాద్ వెళ్ళినప్పుడు మీరు నార్మల్గా క్లిక్స్ తీసేవాళ్ళ ఇలా వెళ్ళినప్పుడు? అప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ ఉందా, లైక్ బెస్ట్ ఇన్సిడెంట్ ఇలా వాళ్ళతో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా మంచి ఇన్సిడెంట్? పైగా టూమ్స్కి వెళ్ళాం సార్. పైగా టూమ్స్లో దెర్ వాజ్ దిస్ వన్ గర్ల్, ఐ డోంట్ రిమెంబర్. అంటే తను అక్కడ ఎందుకు కూర్చుంది, ఎవరన్నా పోస్ట్ కోసం కూర్చోబెట్టారా ఆర్ఎల్స్ షీ ఈజ్ రియల్లీ ప్రేయింగ్ అనేది నాకు గుర్తులేదు. బట్ తను ప్రే చేస్తుంటే తను చెప్పులు, ఐ మీన్ ఒక ఫ్రేమ్ ఉంది, ఒక డోర్ లాంటిది ఒకటి ఉంది, డోర్ బయట చెప్పులు వదిలేసి వెళ్తుంది. సో నేను ఎందుకో అక్కడ నాకు అనిపించింది ఆ చెప్పులు దగ్గర నుంచి ఆ అమ్మాయిని తీస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం వెనక్కి వెళ్ళి ఎదురై చెప్పులు లోపల అమ్మాయి ప్రే చేయడం, అంటే ఇది ఉంటుంది చూసారా, కట్టుకుని షీ వాజ్ ప్రేయింగ్. అదే టైంలో లక్కీగా నాకు వెనకాల నుంచి సన్ఫ్లవర్ వస్తుంది. సో ఆ లైట్ అమ్మాయి పడుతుంది. సో నేను ఒక నిమిషం పాజ్ అయ్యి ఆ ఫోటో తీసాను. తీసిన తర్వాత ఐ షోడ్ టు వన్ ఆఫ్ దోస్ పీపుల్, నాతో పాటు సీనియర్లు అక్కడ ఒక 2-3 సీనియర్స్ ఉన్నారు. అంటే దే ప్యాట్ చాలా బాగా తీసాను, కాంప్లిమెంట్ నచ్చింది మెయిన్. అండ్ దట్ టు ఫ్రమ్ ఎ పర్సన్ హూ నోస్ ఇన్ అండ్ అవుట్, అంటే ర్యాండమ్ పర్సన్ కాదు, హీ నోస్ ఇన్ అండ్ అవుట్ ఫోటోగ్రఫీ అంటే ఏంటి అని. అందులో అవార్డులు తీసుకున్న పర్సన్ వచ్చి ఇది బాగా తీసావు అని చెప్పేసి ఎందుకు తీసానో కూడా చెప్తున్నాడు. ఇందులో ఇది అబ్జర్వ్ చేసుకున్నావు, నాకు రన్ అవుతుంది ఆ పాయింట్. నేను క్యాజువల్గా తీసేసానా, నిజంగానే అబ్జర్వ్ చేసి తీసానా? సో అన్ని టెక్నికాలిటీస్ మాట్లాడుతున్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్, మనం పని చేస్తాం వీళ్ళకి అని ఆ రోజు ఫస్ట్ టైం అనిపించింది. ధైర్యం వచ్చింది ఫస్ట్, ఓకే వీఆర్ ఫిట్ ఫర్ దిస్ ప్రొఫెషన్. ఒకవేళ చూస్ చేసుకున్నా దీన్ని మనం పని చేస్తాం, చేయగలం అనేది ఆ రోజున కొంచెం గట్టిగా నమ్మాను అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, అసలు మీకు ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామన్న ఆలోచన ఏ స్టేజ్లో వచ్చింది అసలు? సో అంటే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ఎందుకు అనుకున్నానంటే, బీయింగ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కంప్లీట్ చేయడానికి చాలా అమౌంట్ అయింది. సో అది ఇప్పుడు అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మా పేరెంట్స్ చాలా సఫర్ అయ్యారనమాట, లైక్ నన్ను ఇన్ని ల్యాక్స్ పెట్టి మొత్తం ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి. నాకు ఏమనిపించిందంటే అప్పుడు మా టైంలో అయితే లక్షలు పెట్టి చదవాలి, లేదంటే ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ నో, అదొకటే ఆప్షన్. సో అప్పుడు నాకు అనిపించింది ఓకే, అందరిలా బొటెక్స్ పెట్టేదానికన్నా మనం ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టి ఇంకొక నలుగురికి ఉపయోగపడేలాగా అఫోర్డబుల్ ప్రైజెస్లో పెడితే ఓకే కదా. అంటే ఇప్పుడు నాలాగా ఎవరైతే ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది ఫస్ట్ థింగ్. ఇంకొకటి అలా అని చెప్పి నేను లాసెస్లోకి వెళ్ళను, నేను ప్రాఫిట్ గెయిన్ చేస్తూనే నేను బిజినెస్ చేసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం ఇంకొక నలుగురికి ఉపయోగపడాలి అన్న థాట్లో మనము మన ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. చేయొచ్చు. సో మరీ టూ మచ్ ఆఫ్ మార్జిన్స్ వేసుకోకపోయినా నాకు ఏదైతే అవుతుందో దాన్ని వేసుకుంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా మనకి ఫ్యాషన్ డిజైనింగ్ అనేది అఫోర్డబుల్ ప్రైజెస్కి రావాలి అన్న థాట్లో నేను ఇది స్టార్ట్ చేయడం అనేది జరిగింది.
సో స్టార్ట్ చేసిన వెంటనే కూడా నాకేమీ పెద్ద సక్సెస్ ఏమి వచ్చేలేదు. లైక్ అప్పటికే రిమెంబర్ యువర్ ఫస్ట్ స్టూడెంట్? యా, నాకు ఇప్పటికీ ఆ ఫస్ట్ స్టూడెంట్ది వీడియో కూడా ఉంటుంది నా దగ్గర. సో యాక్చువల్లీ ఏంటంటే నేను అప్పటికే ఆల్రెడీ మోడలింగ్ కెరియర్లో ఉన్నాను. నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేసేటప్పటికే 2018లో నేను ఫ్యాషన్ డిజైనింగ్ స్టార్ట్ చేశాను. హైదరాబాద్. ఫస్ట్ మనం హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాం 2018లో. అక్కడే ఉండేవాళ్ళం. అంటే నా కాలేజ్ అదంతా విజయవాడ సమానా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో నేను బీఎస్సీ చేశాను. ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ పాస్డ్ అవుట్ స్టూడెంట్. 3 years బీఎస్సీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మా సిస్టర్ స్టడీస్, మా మదర్ ఫాదర్ ఇంకా అక్కడ ఉండడం వల్ల మొత్తం మా డాడీకి అక్కడే జాబ్ షేర్ మార్కెట్లో చేస్తారు. అక్కడ జాబ్ వల్ల ఇంకా ఫ్యామిలీ మొత్తం అక్కడ షిఫ్ట్ అయిపోవడం జరిగిందనమాట. ఇంకా అక్కడ అలాగా ఇందులో ట్రయంఫ్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో డిజిటల్ మార్కెటింగ్ కొన్ని డేస్ చేశాను. ఇంకా ఓకే ఫ్యాషన్ సైడ్ వెళ్దాము అనే థాట్లోనే ఇంక ఇవన్నీ నేర్చుకుంటే మనకు కొంచెం యూజ్ అవుతుంది కదా అని అక్కడ కొన్ని డేస్ జాబ్ చేశాను డిజిటల్ మార్కెటింగ్లో. చేసి అక్కడ కొన్ని స్కిల్స్, ఎలా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మన పేజీలు మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేర్చుకున్నాను అక్కడ. ఆ తర్వాత ఇంకా ఒక మోడలింగ్ చూసేసారు, డిజిటల్ మార్కెటింగ్ చూసారు. సో ఎండ్ టు ఎండ్ ప్రతిదీ మీ చేతిలో పెట్టుకున్నారు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ పెడితే కావాల్సినవన్నీ మీ చేతిలో పెట్టుకున్నాను. డిజిటల్ మార్కెటింగ్ చేసేటప్పుడు నాకు మోడలింగ్ ఆపర్చునిటీ వచ్చింది. అంటే అప్పటికి చేశాను కానీ చిన్నవి కాలేజ్లో ఏవైతే ఉంటాయో ఆ షోస్ చేశాను. సరే ఆపర్చునిటీ అంటే నేను ఏదో జస్ట్ ఊరికే ట్రై చేశాను. అదేమైందంటే సడన్గా ఫొటోస్ అవి సెలెక్ట్ అయిపోయినాయి. మా మమ్మీ అన్నారు ఓకే సెలెక్ట్ అయ్యావు కదా ట్రై చేయి అంటే. యాక్చువల్లీ మా మమ్మీకి నేను చెప్పలేదు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే యాక్సెప్ట్ చేశారు కానీ మోడలింగ్ అంటే ఏమంటారో నేను సెలెక్ట్ అయిన విషయం నాకు తెలుసు కానీ ఇంట్లో చెప్పలేదు నేను. మా మమ్మీకి ఎవరో కాల్ చేశారు, వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా మీ అమ్మాయి సెలెక్ట్ అయింది, ఫేస్బుక్లో పోస్ట్ చేశారు, నీకు చెప్పలేదా అని మా మమ్మీని అడిగారు. మా మమ్మీ ఏమో ఇంకా నా దగ్గరకు వచ్చి చెప్పారు ఓకే నువ్వే చెప్పచ్చు కదా, వేరే వాళ్ళ నుంచి నాకు తెలియడం ఎందుకు అంటే నేను భయపడ్డానమ్మా మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని. సరే ట్రై చేయి, సెలెక్ట్ అయితే అయ్యావు కదా ట్రై చేయి, ట్రై చేస్తే వస్తే వచ్చింది లేకపోతే లేదు, బట్ హోప్స్ అయితే పెట్టుకోవద్దు అని చెప్పారు. సరే అని ట్రై చేశాను. అప్పుడు ఆడిషన్స్కి కూడా మొత్తం ఒక 150 మెంబర్స్ ఏమో ఆడిషన్స్కి వస్తే ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. 150 మెంబర్స్లో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్స్కి వచ్చేసరికి 20 మెంబర్స్ని ఫైనలైజ్ చేశారు. ఆ 20 మెంబర్స్లో నేను టైటిల్ విన్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా అలా టైటిల్ విన్ అయిపోయాను. ఇంకొకటి నాకు లక్కీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ మిస్ తెలంగాణ. మిస్ తెలంగాణ 2017. సో మరి ఆ తర్వాత మీకు ఏమైనా ప్రివిలేజెస్ కనిపించాయా? అంటే యాక్చువల్లీ టైటిల్ వచ్చిన తర్వాత ఆ టైటిల్ నేనైతే నాకు తర్వాత కూడా చాలా టైటిల్స్ వచ్చినాయి, బట్ నా లైఫ్ కెరియర్లో అదే నా బిగ్గెస్ట్ టైటిల్. ఎందుకంటే ఇప్పుడు ఆ టైటిల్ నేను ఇప్పటికీ ఇంకా ఓకే మిస్ ప్రియాంక చంద్రశేఖర్ మిస్ తెలంగాణ 2017 అది ఇప్పటికీ ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే ఆ టైటిల్ ఇప్పటికీ నాకు ఇంకా యూజ్ అవుతూనే ఉంది నా పేరు వెనకాల. అదేంటంటే ఇంకా తర్వాత చాలా రేడియో జాకీస్ వీటికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇవ్వడము ఇంకా అక్కడ అలా స్టార్ట్ అయింది. అదేంటంటే ఒక ప్లస్ పాయింట్ అయింది నాకు ఆ అవార్డ్ అనేది. ఇంకా అక్కడి నుంచి అలాగా జాబ్ చేసుకుంటూ కొన్ని రోజులు ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నాకు ఒక చిన్న రూమ్లో స్టార్ట్ చేశాను నేను, జస్ట్ 1 room. అంటే మనకి ఇప్పుడు ఫ్లాట్స్ ఉంటాయి కదా, ఫ్లాట్లో జస్ట్ సింగిల్ రూమ్స్ ఉంటాయి చూసారా, ఆ సింగిల్ రూమ్లో కమర్షియల్ బిల్డింగ్, సింగిల్ రూమ్లో ఒక చైర్, ఒక టేబుల్, ఒక బోర్డు, అంతే. ఇంకా అసలు ఇంకా నా దగ్గర ఏం లేదు. అది పెట్టి చేసి పాంప్లెట్లు కొట్టించాను నేను అప్పుడు ఇది అంతే లేదు కదా 2018లో కోవిడ్ బిఫోర్. పాంప్లెట్లు కొట్టించి మనకి మామూలుగా పాంప్లెట్లు పంచుతారు కదా రోడ్డు మీద, ఆ అబ్బాయికి పాంప్లెట్లు ఇచ్చేసి నువ్వు పేపర్లో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ గేట్లో పాంప్లెట్స్ పెట్టేసిరా, వాడు మహా అయితే 300 ఎంత తీసుకుంటాడు పర్ డే ఇచ్చేసి పంపించాను. అలా అన్ని హౌజెస్లో వాడు పెడితే దగ్గర దగ్గర ఒక 1000 houses దాకా పెట్టాడు. అందులో నుంచి 3 months తర్వాత ఒక్క స్టూడెంట్ కాల్ చేశారు నాకు. సో ఆ ఒక్క స్టూడెంట్ కాల్ చేసి 3 months తర్వాత 3 months అసలు నో ఇన్కమ్ ఏం లేదు, బట్ ఎవ్రీడే నేను ఓపెన్ చేసుకొని కూర్చునేదాన్ని ఎవరైనా వస్తారేమో అని చెప్పి. 3 months తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత కూడా తను జాయిన్ అవుతారా లేదా అనేది తెలీదు.
ఎందుకంటే వచ్చి రాగానే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, మనకి ఇలా ఇలా ఉంటుందండి, నేను ఇవి చెప్తానని నేను చాలా ఎగ్జైటెడ్గా చెప్పాను. 3 months నుంచి వెయిట్ చేస్తున్నాను కాబట్టి. తను మాత్రం ఇలా కింద నుంచి పై దాకా చూసి, నువ్వే ఇంత ఉన్నావు, నువ్వు మాకు చెప్తావా, అసలు చెప్పగలవా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నువ్వు చెప్పగలవా ఓకే అన్న రేంజ్లో చూశారు. అంటే అడిగారా లైక్ అంటే వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది కదా, ఓకే నువ్వే చాలా స్టూడెంట్వి, చిన్నగా ఉన్నావు, ఆవిడ హౌస్ వైఫ్. ఓకే సో హౌస్ వైఫ్ అవుతుందా అని చెప్పేసాను. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం కళ్యాణ్ చెప్పినప్పుడు చూసినప్పుడు కూడా అదే ఈవిడికి ఒక పిల్ల, ఈవిడికి ఒక ఇన్స్టిట్యూట్, చిన్నపిల్ల ఉంది అనుకుంటే, అంటే పాప గురించి కళ్యాణ్ అప్పుడు చెప్పాడు అనమాట. అప్పుడు అరే చాలా చిన్నవాళ్ళుగా ఉన్నారు, ఆవిడ అప్పుడే బిజినెస్ అంటే గ్రేట్ అది ఇది అంటున్నారు. అంటే అప్పుడు చెప్పాడు అనమాట, నా ఆవిడకి పెళ్ళి అయిపోయిందన్నా, ఒక చిన్న పాప కూడా ఉందన్నా. అంటే అప్పుడు నేను షాక్ అయ్యాను. సో అలా ఇంకా తను వచ్చింది, నేను ఇంకా తనని ఎలాగోలా ఒక్కలైనా నాకు జాయిన్ అవ్వాలి, నేనంటే ఏంటి అనేది వాళ్ళకి తెలిస్తే నా దగ్గర వెళ్ళి నేను ఒకటే అన్నా, మీరు 2 days చూడండి, నచ్చితేనే నాకు ఫీజు పే చేయండి, లేదంటే నేను 2 days తర్వాత మీరు వెళ్ళిపోండి, నేను ఏమీ మాట్లాడను అని. 2 days విన్నారు. విన్న తర్వాత లేదు నువ్వు బాగా చెప్తున్నావు, కంటిన్యూ అవుతామని ఇంకా తన ద్వారా అలా మౌత్ టాక్ వెళ్ళి అప్పుడే ఒక 10 వరకు వచ్చారు, 10 స్టూడెంట్స్. కాకపోతే దాంట్లో నేను ఫస్ట్ స్టూడెంట్ ద్వారా ఒకళ్ళొకళ్ళు అలా చెప్పుకొని అలా వచ్చారు. అందులో ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ ఈ హౌస్ వైఫ్ లేడీ, బట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 స్టూడెంట్స్ మాత్రం నాకు జెంట్స్, బాయ్స్. ఓకే వాళ్ళు ముగ్గురు బాయ్సే. వాళ్ళు ఏంటంటే లేడీస్ది నేర్చుకుందాము అని చెప్పి వచ్చారనమాట. సో ఇంకా అలా అక్కడి నుంచి కెరియర్ స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి 1 నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ నెంబర్ అనేది ఏ ఇయర్ తగ్గలేదు నాకు. గుడ్ టు నో. అది సో అలా వెళ్తూనే ఉంది, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు స్టాప్ బ్రేక్ అనేది పడలేదు ప్రస్తుతానికి అయితే. అదే నైస్ నైస్. సో అలాగా స్టార్ట్ చేశారు. తర్వాత మరి రాజమండ్రి ఎప్పుడు? సో 2018లో మనము ఇన్స్టిట్యూట్ అనేది స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. దాని తర్వాత ఏంటంటే మా హస్బెండ్ది నాది లవ్ మ్యారేజ్. ఇది చెప్పలేదు. సో ఆయనది నాది లవ్ మ్యారేజ్. ఇంకా నాకు ఆయన ఏంటంటే రాజమండ్రి ఇక్కడ ఈ సరౌండింగ్స్ వదిలి బయటికి రాడు. అయితే నేను వచ్చేయాల్సిందే తప్ప ఆయన బయటికి రాడు, ఛాన్స్ లేదు. సో ఇంకోకే ఇప్పుడు నేను ఇంకా హైదరాబాద్లో డెవలప్ చేసుకున్న, అక్కడున్న కాంపిటీషన్కి వీటన్నిటికీ నేను ఇంకా అక్కడ డెవలప్ చేసుకున్నా, ఈయన అక్కడికి రానప్పుడు నేను ఎంత చేసినా వేస్ట్. ఇంకా అదేదో రాజమండ్రిలోనే స్టార్ట్ చేసుకొని అక్కడే డెవలప్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఈయనకి చెప్తే ఓకే చెయ్యి బాగానే ఉంటుంది, నువ్వు ఎలాగో ఇక్కడే వచ్చేస్తాను అంటున్నావు కాబట్టి ఇంక మొత్తం ఇక్కడే చేసుకునేలా చూద్దాము అని పేరెంట్స్కి చెప్తే కూడా మా మమ్మీ వాళ్ళు కూడా అదే అన్నారు, ఓకే ఫైన్, తను అంత సపోర్టివ్గా ఉన్నప్పుడు నువ్వు ఓకే స్టార్ట్ చేసుకో అని చెప్పేసాను. ఇంకా ఆ థాట్ ప్రాసెస్లో రాజమండ్రిలో స్టార్ట్ చేయడం జరిగింది. 2019లో స్టార్ట్ చేసాము. 2019లో మేము స్టార్ట్ చేయంగానే కోవిడ్. అది చాలా కాంప్లికేటెడ్ థింగ్. అంటే ఎవ్రీథింగ్ సెటప్ చేసేసుకున్నాం ఆల్రెడీ. మనం అక్కడ 2018 నుంచి 2019 వరకు రన్ చేసిన అమౌంట్ అవన్నీ సేవ్ చేసుకుంటూ వచ్చి పేరెంట్స్ కొంచెం ఇన్వెస్ట్ చేశారు, మా హస్బెండ్. సో అంటే ఆల్రెడీ మీరు అప్పటికి ఎక్విప్మెంట్ కానీ సంబంధించి హైదరాబాద్లో ఉన్నదే చేశారా, లేకపోతే పక్కకి పెట్టుకున్నారు సేవింగ్? హైదరాబాద్లో మనం ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ మీద కొంచెం ఇన్వెస్ట్ చేసాము, బట్ అది ఇక్కడ సరిపోదు. జస్ట్ నేను చిన్న రూమ్లో స్టార్ట్ చేశాను కదా, ఇక్కడ ఏంటంటే దానివేపేటలో ఉండేది మనది ఇన్స్టిట్యూట్, పెద్దదే. సో పెద్దదానికంటే మనకి అక్కడికి తగ్గట్టుగా కావాలి. ఇక్కడ పెట్టిన తర్వాత సడన్గా ఎంతమంది వస్తారో కూడా తెలీదు, కొత్త ఊరు కదా మనకు తెలీదు. ఈయన అన్నారు సరే స్టార్ట్ చేయి, నేను ఇన్వెస్ట్ చేస్తాను, మా పేరెంట్స్ సపోర్ట్, డాడీ నేను పెడతానమ్మా నువ్వు చేసుకో పర్వాలేదు, డాడీ ఇన్వెస్ట్ చేశారు, ఈయన ఇన్వెస్ట్ చేశారు. అలా మొత్తానికి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసే మొత్తం ఎవ్రీథింగ్, బెంచెస్ ఎవ్రీథింగ్ తీసేసుకున్నాను. అన్నీ తీసుకున్న తర్వాత ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన 10 daysకి కోవిడ్. అడ్వాన్సులు పే చేసేసాను, రెంట్స్ ఎవ్రీథింగ్ పే చేసేసుకున్నాను. అసలు వెంటనే కోవిడ్ పడిపోయింది. బట్ అది తెలియకుండా చాలా మందికి చాలా ఎఫెక్ట్, అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటుండే చైనాలో వచ్చింది ఇక్కడ ఏమవుతుందిలే అన్న థాట్లో ఉన్నాం, కానీ సడన్గా కోవిడ్ పడేసరికి అడ్వాన్స్లు ఇవ్వరు, అగ్రిమెంట్లు రాసేసాము, ఏం చేయాలి ఏమీ అర్థం కాల. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మా మమ్మీ వాళ్ళు ఏమన్నారంటే
కోవిడ్ పెట్టేస్తే నువ్వు ప్రాబ్లం అయిపోద్ది, అక్కడ ఉండకు, ఇక్కడికి వచ్చేసేయి, నువ్వు మధ్యలో ఇరుక్కుపోతావు, హైదరాబాద్ వచ్చేసేయి. అందరూ ఇంకా అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి, ఈయన ఒక్కళ్ళే ఇక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఇంకా వచ్చేద్దాం అనే విషయంలో ఫ్లాట్ తీసుకున్నాం. వచ్చేసేయి వద్దు అని చెప్పేసి అన్నారు. సరే ఇంక ఎవ్రీథింగ్ వదిలేసి వెళ్ళిపోయాను, అలాగా మొత్తం తాళాలేసి వెళ్ళిపోయాను. అప్పుడు ఇంకా జరిగినాయి కదా, లైక్ గవర్నమెంట్ ఏం చెప్పింది మనకి, హాఫ్ రెంట్ తీసుకోండి అని ఓనర్స్కి చెప్పారు. కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. నాకు ఆ కోవిడ్ మొత్తం 2 years నేను ఫుల్ రెంట్ పే చేసుకున్నాను ఆఫీస్కి. మొత్తం ఫుల్ రెంట్ పే చేసుకున్నాం, వాళ్ళు ఎక్స్క్యూజ్ ఇవ్వలేదు, ఫుల్ రెంట్ పే చేసుకున్నాము. ఇంకా అలా నేను అప్పుడు ఏం చేశానంటే, ఇంకా మరి అమౌంట్ కావాలి, ఇంట్లో వాళ్ళు ఇస్తారు కానీ 2 years వాళ్ళు సర్వే చేయాలంటే కష్టం కదా. ఆన్లైన్ క్లాసెస్ చెప్పి, ఎవరైతే బ్యాచ్ జాయిన్ అయ్యి మనం క్లోజ్ చేసామో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ చెప్పి ఆ అమౌంట్ ఇటు పే చేసేదాన్ని. అలాగా కొంచెం రన్ చేసుకొని ఇంకా ఆ టైం కరెక్ట్గా కోవిడ్ ఎత్తంగానే ఇంకేంటంటే మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక్కసారి వచ్చేసి ఇంకా మళ్ళీ మొత్తం ఎవ్రీథింగ్ రీఓపెన్ చేశాను. కోవిడ్ మ్యారేజ్ జరిగిందా లేకపోతే కోవిడే? అంటే కోవిడ్ ఎత్తేసాక అన్నారు కదా. కోవిడ్ ఎత్తేసాకే, కానీ ఫస్ట్ లాక్డౌన్ తీశారు కదా, అప్పుడు ఏంటంటే నేను హైదరాబాద్ ఏదో నంబర్ ఇచ్చారు, పెళ్లిలో 30 members ఉండాలి, యాక్చువల్లీ వాళ్ళ సైడ్ 10 members, మా సైడ్ 10 members విత్ ఫోటోగ్రాఫర్స్ అండ్ పంతులు గారు అందరూ కలిపి 20 members పర్మిషన్ ఇచ్చారు. సో ఇంకా కోవిడ్లో అయిపోయిన తర్వాత ఇంకా మెల్లగా అన్నీ నార్మల్ అయ్యాయి, మళ్ళీ ఇంకా ఎవ్రీథింగ్ నార్మల్గా స్టార్ట్ చేసేసాను ఇన్స్టిట్యూట్. సో అలా కోవిడ్ ఫేజ్లోంచి కొంచెం బయటికి రావడానికి టైం పట్టింది. అక్కడ 2 years నేను లాస్ అయ్యాను. అది మొత్తం మళ్ళీ ఆ లాస్ మొత్తాన్ని రికవర్ చేయడానికి నాకు మళ్ళీ ఒక 1.5 years దాకా పట్టింది. ఎందుకంటే మనం lakhs of fees కలెక్ట్ చేయట్లేదు, అఫోర్డబుల్ ప్రైజెస్లో పెట్టినప్పుడు చాలా టైం పట్టింది అదంతా ఓవర్కమ్ అవ్వడానికి. మీ మార్జిన్ కూడా మీరు తక్కువ పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్ అయింది. బట్ ఏదేమైనా నేను స్టిక్ ఆన్ అయిన దాన్ని మూవ్ చేసుకోకూడదు అని చెప్పిన దానికే స్టిక్ ఆన్ అయి ఉన్నాను, కానీ రూల్స్ ఏమీ మార్చుకోలేదు ఎప్పుడు. మీ ఆ డెసిషన్ వల్ల ఈరోజు మా రాజమండ్రికి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఉంది. థ్యాంక్స్ ఫర్ దట్. అయితే ఇప్పుడు ఎలా నడుస్తుంది మరి? ఇప్పుడు బాగుంది, అంటే ఎవ్రీథింగ్ బాగానే ఉంది. అదే చెప్పాను కదా, ఒకళ్ళతో స్టార్ట్ అయింది, ఆ నెంబర్ పెరుగుతూనే ఉంది కానీ ఎప్పుడు తగ్గలేదు. అంటే నేను ఓన్లీ నేను అని చెప్పను, నాకు ఆల్రెడీ ఇవన్నీ లైఫ్లో నేర్చుకోవడం వల్ల ప్లస్ అయినవన్నీ కూడా, ట్రయంఫ్లో నేర్చుకోవడం వల్ల కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి అనేది వచ్చు. సో ఇవన్నీ ఒక్కొక్కటి ప్లస్ ఆన్ అవుతూ వచ్చాయి నాకు. దానికి తోడు మా హస్బెండ్ కూడా యాంకర్. సో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉండే ఉంటాయి కదా. సో ఎనీ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇన్ అంటే ఇనీషియల్గా నేను స్టార్ట్ చేసింది నేచర్ని, ల్యాండ్స్కేప్ని, లేదంటే పోర్ట్రేట్స్ కానీ ఇలా తీసేవాడిని. అంటే పర్సనల్ షూట్స్, అలా క్యాజువల్ షూట్స్ తీసేవాళ్ళం కదా. ఆ ఫేజ్లో లైక్ ఐ హ్యావ్ లర్న్డ్ టెక్నికాలిటీస్, లైక్ ఎలాగంటే అపాచర్ ఎలాగా వర్క్ చేస్తుంది, షటర్ స్పీడ్ ఎలా వర్క్ చేస్తుంది, లైటింగ్ ఎలా వర్క్ చేస్తుంది, ఆర్టిఫిషియల్ లైట్ ఏంటి, న్యాచురల్ లైట్ ఏంటి, రెండింటిని కలిపి ఎలా వాడాలి. సో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఇన్ టూ మచ్ ఆఫ్ టెక్నికాలిటీస్ అనమాట. టెక్నికాలిటీస్లో అలా నేర్చుకుని బాగానే ఉంది. సడన్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ తన వెడ్డింగ్, నేను అప్పుడు ఇంకా హైదరాబాద్లోనే ఉంటుండే, అప్పుడు తనది యాక్చువల్లీ రాజస్థాన్లో తన వెడ్డింగ్ జరిగింది. వెడ్డింగ్ జరిగితే నేను తనకు ఆల్రెడీ ఒకసారి ఆదిత్య కలర్స్ జరుగుతాయి కదా, సో అక్కడ అనుకుంటాను, అక్కడ సంథింగ్ ఎప్పుడు తనకి ఫొటోస్ తీసాను. షీ లైక్ ఫర్ హర్ పోర్ట్రేట్స్. ఆ తర్వాత కూడా మేము కపుల్ ఆఫ్ షూట్స్ చేసాం. షీ వాజ్ మై కామన్ ఫ్రెండ్. అయితే తను మ్యారేజ్కి తను అడిగింది, యాజ్ ఎ ఫ్రెండ్ ఇన్విటేషన్ ఇచ్చింది. అండ్ మా ఫోటోగ్రాఫర్స్ మీకు తెలిసిందే కదా, కెమెరాతో రండి అంటారు కదా. అలాగా నాకు అంటే షీ పర్టికులర్లీ ఆస్క్డ్ అనమాట, నాకు నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా కూడా కావాలి అక్కడ, బట్ ఐ నీడ్ యువర్ ఫోటోగ్రఫీ స్కిల్స్ ఆల్సో. సో నువ్వు ఖచ్చితంగా కెమెరా తీసుకుంటా, ఐ పే యూ ఫర్ దిస్ అని చెప్పేసి చెప్పింది. చెప్తే ఓకే ఫైన్. అంటే అప్పటికే నేను చిన్న చిన్న షూట్స్ అవి చేస్తున్నాను హైదరాబాద్లో. సో ఆ ఎక్స్పీరియన్స్ మీద వెళ్ళాను, షూట్ చేశాను. షీ లవ్ ద వర్క్ అండ్ అడగకుండానే అమౌంట్ కూడా పే చేసింది, అంతా అయిపోయింది. ఐ వాజ్ ద ఓన్లీ క్యాండిడ్ ఫోటోగ్రాఫర్. నా సైడ్ నుంచి నేను వెళ్ళాను. అక్కడ లోకల్ టీం వాళ్ళు పెట్టుకున్నారు. సో
సో నేను వెళ్ళాను, షూట్ చేసుకున్నాను, వచ్చేసాను, అయిపోయింది. ఫొటోస్ ఎడిట్ చేశాను, ఇచ్చేసాను. ఎవ్రీబడి లవ్ ద పిక్చర్స్. సో ఐ వాజ్ లైక్ ఓకే, క్లయింట్ అప్రూవల్ అనమాట. లైక్ క్లయింట్ వాజ్ సేయింగ్ ఓకే యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ ఫీల్డ్ అని చెప్పేసి క్లయింట్ చెప్పినట్టు అనిపించింది నాకు. ఓకే. మన ఐ హర్డ్ దట్ ఓకే ఫొటోస్ బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి, మేము హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి హ్యాపీగా వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటే ఓకే ఐ టుక్ ఇట్ లైక్ ఓకే యు ఆర్ ఫిట్ ఫర్ దిస్ అని చెప్పేసి క్లయింట్ నాకు చెప్పారు అన్నట్టు నాకు వినిపించింది అది. ఓకే ఫైన్ అనుకున్నాను, బాగుంది. దెన్ ఆ మధ్యలో అక్కడ ఈ జర్నీలో కొన్ని వెడ్డింగ్స్ ఇవన్నీ హైదరాబాద్లో మేము తీయడం అదంతా ఒక టీం ఏర్పడిపోయింది మాకు అప్పుడు. ఆ తర్వాత ఈవెన్చువల్గా ఆ తర్వాత ఆ ఎక్స్పీరియన్స్తో ఐ కేమ్ టు రాజమండ్రికి వచ్చిన తర్వాత కూడా వీ షార్ట్ సో మెనీ వెడ్డింగ్స్. ఈ వెడ్డింగ్స్ తీయడం వల్ల ఏం జరిగింది అంటే నో టూ ఫ్యామిలీస్ ఆర్ సేమ్. సో ఈవెన్ ఒక పెళ్ళిలో ఒక పెళ్లి కూతురు తండ్రి ఒకలాగా ఆలోచిస్తారు, వాళ్ళ అన్నయ్య ఒకలాగా ఆలోచిస్తారు. సో ఈ మైండ్స్, పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఆలోచన విధానాలు, సమ్మన్ ఈజ్ టూ అగ్రెసివ్, సమ్మన్ ఈజ్ లైక్ ఓవర్ ఫ్రెండ్లీ, సమ్మన్ ఈజ్ లైక్ ఓకే నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకో, ఇలా అన్ని రకాలు చూసాం. చూసినప్పుడు ఓకే ఫైన్. ఇందులో మాకు వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్. ఇందులో మనం ఏం నేర్చుకుంటాం రా అంటే ఒక్కొక్కరి దగ్గర హౌ షుడ్ వి ప్రెజెంట్ అవర్ సెల్ఫ్, హౌ షుడ్ వి బిహేవ్ అని కూడా అనొచ్చు. సో అది బాగా నేర్చుకున్నాం. అంటే ముందంతా ఎలా ఉండేదంటే దిస్ ఈజ్ మీ, వై షుడ్ ఐ యునో చేంజ్ ఫర్ యూ, లైక్ నా మాట నీకు కోసం నేను ఎందుకు మార్చాను. సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే నేను నా మాట మార్చట్లేదు, నేను నా మాటని చెప్పే విధానం మారుస్తాను. అండ్ వన్స్ ఐ లెర్న్ దట్ ఇటు ప్రొఫెషనల్లో కానీ అటు పర్సనల్లో కానీ మై లైఫ్ హ్యాస్ బికమ్ లైక్ వెరీ స్మూత్ ఫర్ చాలా విషయాల్లో. అంతకుముందు చాలా విషయాల్లో చాలామందితో రెగ్యులర్గా గొడవ పడుతుండేవాడిని. ఏదో ఒకటి అలా అంటే ఇఫ్ ఐ డోంట్ లైక్ సంథింగ్ ఐ వోంట్ యాక్సెప్ట్ ఇట్. సో అలా లెట్ గో ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వదిలేయాలి విషయాన్ని, సరే ఆడికి నచ్చినట్టు చేసుకుని ఏముందలే ఇది నా టేస్ట్, అది ఆ టేస్ట్ ఏముంది, ఇలా చిన్న చిన్న విషయాలు కొన్ని అంటే బయట వాళ్ళ గురించి పట్టించుకునేవాడిని కాదు. కానీ నా క్లోజ్ సర్కిల్ వాళ్ళు ఏదైనా నాకు నచ్చని పని చేసినా, ఏదన్నా ఇది ఆ పని వల్ల వాడికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నా, ఐ యూస్ టు యూనో కొంచెం బాగా అగ్రెసివ్ అవ్వడం, షార్ట్ టెంపర్ వచ్చేయడం కానీ చేసాను. మా మదర్కి బాగా తెలిసేది. ఆవిడ అంటేవారు అనమాట, నువ్వు ఈ మధ్య నీకు కోపం తగ్గింది, నలుగురిని చూస్తున్నా వాళ్ళ మూలన్నా అది ఇదన్నా. ఆవిడ డైరెక్ట్గా అడిగారు. ప్రతి లైఫ్లోనూ మదర్కే తెలుస్తుంది లైక్ మనం ఎంత కోపంగా ఉంటాం ఏంటి అనేది. ఎగ్జాక్ట్లీ. సో అది బాగా ప్లస్ అయింది. అండ్ యా వెడ్డింగ్స్ టాపిక్ వస్తే వేరెవర్ ఐగో, వేరెవర్ ఎనీ వెడ్డింగ్ ఐగో, ఒక్క భయం మాకు కాన్స్టెంట్గా ఉండిపోతుంది. డెకార్ ఏంటి, క్లయింట్ వేసుకునే డ్రెస్ ఏంటి, దేర్ యూ స్టెప్ ఇన్ అనమాట యాక్చువల్లీ. సో అలా 2-3 సార్లు అనుకున్నాం, మా టీంతో కూడా మేము మాట్లాడుతున్నప్పుడు 1-2 సార్లు మేము అనుకున్నాం కూడా ఎలా కాదు, లెట్స్ పుట్ వన్ సెక్షన్, లైక్ ఒక డిపార్ట్మెంట్ మనమే పెడదాము ఎవరితో కొలాబరేట్ అయ్యి. సో ఎలాగంటే ఒక ఫ్యాషన్ డిజైనర్ కానీ ఒక స్టైలిస్ట్ కానీ ఎవరో ఒకరు పెట్టి లైక్ దే కెన్ గైడ్ ద క్లయింట్స్. సో అది క్లయింట్కి కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం. దీని మీద మీ ఒపీనియన్? యాక్చువల్లీ అది నిజం. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా చాలా నార్మల్గా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు బోల్డ్ ప్రీ వెడ్డింగ్ షూట్సే కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాము. ప్రీ వెడ్డింగ్ షూట్స్లో ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు, బట్ దే డోంట్ థింక్ అబౌట్ డ్రెస్సింగ్. అక్కడ లైక్ బ్యాక్గ్రౌండ్ లైట్ ఉందా, డార్క్ ఉందా, దానికి కలర్ సెట్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు. కానీ బట్ అక్కడ నేను అంటే లైక్ అది సజెషన్ సంథింగ్, మీరు ఏదనుకుంటే అది, దానికి మనం ఒకటి యాడ్ ఆన్ ఏం చేయొచ్చు అంటే ఆ థీమ్, మనం తీసుకుంటున్న థీమ్కి ఈ కలర్ మ్యాచ్ చేస్తే అది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తాజ్మహల్ దగ్గర ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారనుకోండి, దాని హిస్టరీ మొత్తం చూసి, లేదు అంటే మన ఫోటోగ్రాఫర్ చూడలేరు, బట్ ఒక డిజైనర్గా అయితే బీయింగ్ ఏ డిజైనర్ మేము ఎవ్రీథింగ్ అదంతా రీసెర్చ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే బాగుంటుంది, ఏ కలర్స్ అయితే బాగుంటుంది, దాంతోపాటు ఒక థీమ్ ఉండాలి. మనం ఊరికే తాజ్మహల్ దగ్గర తీసేస్తున్నాము అంటే తాజ్మహల్ దగ్గర తీసేస్తున్నాం అని కాదు, వీ హ్యావ్ టు సే సమ్ స్టోరీ.
ఆ కపుల్ని అక్కడ ఎందుకు తీసినాం, వీ హ్యావ్ టు సే సమ్ స్టోరీ. ఆ స్టోరీని ఎలా చేయాలి అనేది వీళ్ళ డ్రెస్సింగ్లో అర్థమవుతుంది. సో బీయింగ్ ఏ డిజైనర్ ఆ పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేస్తాం అనమాట వాళ్ళు డ్రెస్సింగ్ చేసేటప్పుడు. సో అదొక బెనిఫిట్ అవుతుంది డిజైనర్ ఫోటోగ్రాఫర్తో కొలాబరేట్ అవుతాయి. అంటే నాకు ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ ఐ డిడ్ మై గేమింగ్ మా కలర్ థియరీ అనేది కలర్ థియరీ కామన్ మేకప్ లో అయినా ఈవెన్ నాకు మీకు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ లో బేసిక్ అది బేసిక్ డిపార్ట్మెంట్ ఎందులో ఉన్నా సరే కలర్ థియరీ ఇస్ ద బేసిక్ థింగ్. సో అలాగా దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ మీ అనమాట. సో కలర్ థియరీ అనేది నాకు అడోడ్ అడ్వాంటేజ్ కింద వర్క్ చేసింది. సో ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్ అది బాగా హెల్ప్ అయ్యేది అనమాట. సో అప్పుడు అనుకునేవాడిని సపోజ్ నేను ఫోటోగ్రాఫర్ కింద వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. సో మై కాన్సన్ట్రేషన్ విల్ బి హౌ టు క్యాప్చర్ దెమ్ బ్యూటిఫుల్లీ. సో లైట్ ఎక్కడ పెడితే బాగుంటుంది, లొకేషన్ ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, అండ్ క్లయింట్ ఏ కలర్ డ్రెస్ వేస్తే బాగుంటుంది, నేను అంతవరకే చెప్పగలుగుతాను. బట్ ఆ డ్రెస్సింగ్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉండాలంటే అది ఎగ్జాక్ట్లీ డిజైనర్ వల్లే అవుతుంది. సో దట్స్ వేర్ ఆలోచన వచ్చిందనమాట నాకు ఇలాగా. సో మేబీ ఒక సెపరేట్ పర్సన్ని మనం ఇంక్లూడ్ చేయొచ్చు ప్యాకేజ్లో కానీ, లేదంటే ఒక సర్వీస్ని మనం యాడ్ చేయొచ్చు అని చెప్పేసి వచ్చింది. అప్పుడు గుర్తుపెట్టుకోండి మా స్టూడెంట్స్ బోల్డ్ మంది ఉన్నారు, మీరు బయట తప్పకుండా మేడం. బ్రైడ్స్కి ఎప్పుడన్నా చేశారా మీరు? బ్రైడ్స్ గ్రూమ్స్కి ఎప్పుడు చేయలేదు నేను. అంటే మనది అసలు ఇన్స్టిట్యూట్ కేటగిరీ కదా, మనం ఎప్పుడు అసలు ఆ బొటెక్ టచ్ చేయలేదు. బట్ నేను బ్రైడ్స్ గ్రూమ్స్కి డిజైన్ చేశాను, అంటే కంప్లీట్లీ అని నేను చెప్పను. బట్ నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆయనకి మన ఇన్స్టిట్యూట్ ఉండగానే డిజైనర్ కావాలి అంటే వర్క్ చేసేదాన్ని అనమాట, ఫ్రీలాన్స్లో చేసేదాన్ని ఆయనకి. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పిఏ ఉన్నారు కదా, వాళ్ళకి సూట్స్ వాళ్ళ కేటగిరీలోనే చాలా మందివి వెడ్డింగ్స్ అవి జరిగినాయి. ఆ వెడ్డింగ్స్కి వాటికి డిజైన్ చేశాము. సో ఆ సూట్ అది నాకు అది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మేము చేసినప్పుడు మా టీం మొత్తాన్ని అల్లు అర్జున్ గారు రికగ్నైజ్ చేశారు. వాళ్ళ పిఏని నువ్వు వేసుకున్న సూట్ చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు అని చెప్పి వాళ్ళు కాంప్లిమెంట్ ఇస్తే ఆయన అది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అది మా దాకా వచ్చింది అనమాట, కంప్లీట్ టీమ్. అంటే నేను డిజైనింగ్ పార్ట్, స్టిచ్చింగ్ పార్ట్ వేరే వాళ్ళు, అలా మొత్తం టీమ్ని రికగ్నైజ్ చేశారు. అది ధ్రువ అని చెప్పేసి ఉంటుంది వాళ్ళది అన్నమాట. Like even you teach to your students like how to handle weddings. అదంతా మనము టీచ్ చేస్తాం ఎవ్రీథింగ్. అంటే ప్రతి అకేషన్కి వాళ్ళు ఎలా డిజైన్ చేయాలి అనేది మనం టీచ్ చేస్తాం. సో ఫస్ట్ అయితే నేను అదే చెప్తాను, ఎవరైనా క్లయింట్ వచ్చినప్పుడు మీ దగ్గర ఏముంది, మార్కెట్లో ఏముంది అది చెప్పకండి. అసలు కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళు ఏ అకేషన్కి వేసుకుంటున్నారు అనేది ఫస్ట్ అడగండి. వాళ్ళు ఏ అకేషన్కి వేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు సజెషన్ ఇవ్వండి. వాళ్ళు చెప్పింది వాళ్ళకి సెట్ అవ్వకపోతే చెప్పండి, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే అందరూ డిజైనర్స్ చేసినట్టుగా మీరు చేయకూడదు. మీరు చెప్తేనే వాట్ ఈస్ డిఫరెంట్ అనేది తెలుస్తుంది. లైక్ నార్మల్ బొటెక్స్కి ప్రొఫెషనల్ బొటెక్స్ కోర్స్ నేర్చుకొని ఎవరైతే బొటెక్స్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి డిఫరెన్స్ ఉండాలి. మనం మార్కెట్లో దొరికేది సేల్ చేయట్లేదు, మనం అంటూ కొత్తగా మార్కెట్లో క్రియేట్ చేయాలి. సో అది మీరు క్లయింట్స్కి చెప్పండి అనే చెప్తాను నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ అదే చెప్తాను. అందుకని అసలు నాకు మెయిన్ మన కోర్స్లో మెయిన్ సబ్జెక్టే అది థీమ్ డిజైనింగ్. మీరు కొత్తగా ఒక థీమ్ తీసుకోండి, అంటే ఇప్పుడు మీరు ఏదైనా టెక్స్చర్ని ఏదైనా టచ్ చేశారనుకోండి, మనకు ఒక టెక్స్చర్ ఒక ఫీలింగ్ వస్తుంది, ఆ ఫీల్ నుంచి కొత్తగా డిజైన్ క్రియేట్ చేయండి. సో అలా ప్రతిదీ థీమ్ డిజైనింగ్ బేస్ వెళ్తే మనం కాపీ అనేది కొట్టము. సో ఇప్పుడు ఒకవేళ ఎవరన్నా వచ్చి ఇఫ్ దే ఆస్క్ యూ వై షుడ్ దే జాయిన్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ, లైక్ అంటే బయటకు వెళ్ళి చదువుకోవచ్చు, లేదంటే వేరే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ రోజుల్లో, బట్ మీ ఇన్స్టిట్యూట్ ఎందుకు చూస్ చేసుకోవాలి? మా ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటే లైక్ వర్క్ స్పీక్స్ మనం గూగుల్లో దేంట్లో చూసుకున్నా ఉంటుంది. బట్ నేను పర్సనల్గా చెప్పాలి అనుకుంటే యాక్చువల్లీ ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది మన ఇన్స్టిట్యూట్ రిలేటెడ్. అదేంటి అంటే ఒక అమ్మాయి ఉందన్నమాట, వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. ఫస్ట్ నాకు నార్మల్ కాల్ చేసి మాట్లాడారు, ఇలా మేము కోర్స్ నేర్పిద్దాం అనుకుంటున్నామమ్మా అంటే నేను చెప్పాను సరే అండి తీసుకురండి చూద్దామన్నా. తీసుకొచ్చిన తర్వాత నేను నార్మల్గా అందరు స్టూడెంట్స్కి ఎలా అయితే చెప్తానో అలాగే తీసుకొచ్చామని చెప్పాను. తీసుకొచ్చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అమ్మాయికి వినపడదు, మాట్లాడలేదు. ఓకే, రెండు. అంటే మిషన్ పెట్టుకున్నా సరే మనం గట్టిగా
గట్టిగా అరిచి చెప్తే కానీ తనకి వినపడదు. ఓకే. అది నాకు కాంప్లికేటెడ్ అనిపించింది. అంటే మిషన్తో పెట్టి చెప్పేస్తే పెద్ద ఏం కాదులేండి, అది ఎలా అయినా పెట్టి చెప్పేసి. కాకపోతే వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే, మీరు మిషన్ పెట్టినా తనకి ఏం వినపడదమ్మా, ఏదో జస్ట్ గట్టిగా అరుపులు వస్తాయి కదా, అవి వినిపించడానికి, అంటే రోడ్ మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సౌండ్స్ ఇలాంటివి వినిపించడానికి మిషన్ పెడతాం తప్ప అసలు వినిపించదు తనకి, నువ్వేం మాట్లాడినా సరే గట్టిగా సౌండ్ చేస్తే తప్ప వినిపించదు అని చెప్పారు. సరే అయితే నేను ఆలోచించి చెప్తానండి 2 days అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెప్పేసాను. లైక్ 2 days టైం తీసుకున్నాను. ఆ 2 daysలో ఓకే, నార్మల్ వాళ్ళకి ఎవరమైనా చెప్పగలుగుతాము, ఇలాంటి వాళ్ళకి నేను చెప్పగలిగితే నా ఇన్స్టిట్యూట్ మిగిలిన ఇన్స్టిట్యూట్స్తో కంపేర్ చేస్తే ఒక స్టెప్ అచీవ్ చేసిన దాన్ని అవుతాను అని చెప్పి ఇంకా అది నేను స్ట్రాంగ్గా తీసుకొని అమ్మాయికి చెప్పాను. ఫస్ట్ 3 monthsకి జాయిన్ చేయండి, దాన్ని బట్టి మనం చూద్దాము అసలు ఎలా తను చేయగలిగిద్దా లేదా అని. తను కంటిన్యూ అయ్యింది. అలాగే చెప్పేదాన్ని అంటే నాకు సైన్ లాంగ్వేజ్ రాదు. జనరల్గా మనకి సైన్ లాంగ్వేజ్లో చెప్తారు కదా, నాకు అది రాదు. నార్మల్గా మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే సైగలు చేసి చెప్పేదాన్ని. అది తను తీసుకొని మనకి ఫ్యాషన్ షోలో మొన్న రీసెంట్గా మనకి ఎన్చాంటెడ్ కేఫ్లో జరిగింది కదా, అలానే సేమ్ 5 years బ్యాక్ మేము ఒక ఫ్యాషన్ షో చేసాం చాక్లెట్ రూమ్లో, రాజమండ్రిలోనే. ఆ ఫ్యాషన్ షోలో తను ఒక 5 members మోడల్స్కి డిజైన్ చేసి తన వర్క్ అక్కడ ప్రజెంట్ చేసింది. సో అక్కడ మేమేంటి, మన ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది అక్కడ ఆ ఒక్క రీజన్ చాలు. అంటే అలాంటి వాళ్ళని మనం నేర్పించగలిగాము అంటే ఇంకా నార్మల్ పీపుల్కి చాలా ఈజీగా మనం టీచ్ చేసేయగలము. సో ఆ ఒక్క స్టెప్లో నేను నా ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని చెప్పేసి సర్టిఫికేట్ రాసేసుకున్నాను. కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అది. అవును, దాన్ని అంత బాగా హ్యాండిల్ చేశారంటే, అంటే అది నేను ఒక్కదాన్ని అని చెప్పను, తనకు కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తను కూడా తన సైడ్ నుంచి ట్రై చేసేది. నేను చెప్తూ ఉన్నప్పుడు నా లిప్ సింక్ని బట్టి తను అర్థం చేసుకోవడం కానీ, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకో అంటే తను చేయడమే కానీ, నా సైడ్ నుంచి ఎంతైతే ఉందో తన సైడ్ నుంచి కూడా అట్ ద సేమ్ టైం అలాగే ఉంది. ఇప్పుడు తను ఆల్రెడీ వైజాగ్లో మ్యారీడ్, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మ్యారేజ్ లేదు, 5 years బ్యాక్. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి వైజాగ్లో తను బొటెక్ రన్ చేస్తుంది ఓన్గా. సో తనకి యూజ్ అయింది, సెటిల్ అయింది, ఏదో నేర్చుకొని ఊరికి వదిలేకుండా తను ఇప్పుడు బొటెక్ రన్ చేసుకుంటుంది. కోర్స్ డ్యూరేషన్స్ ఎలా ఉంటాయండి మన దగ్గర? కోర్స్ డ్యూరేషన్స్ అంటే యాక్చువల్లీ మన దగ్గర బేసిక్ స్టార్టింగ్ కోర్స్ అయితే 3 months నుంచి ఉంటుంది. 3 months నుంచి 3 months కోర్సులో ఏంటంటే మొత్తం కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు స్టిచ్చింగ్, కట్టింగ్, ఫ్యాషన్ డిజైనింగ్లో టెక్నిక్స్ అవన్నీ చెప్తాము. కంప్లీట్ అది గార్మెంట్ కన్స్ట్రక్షన్కి సంబంధించిందంతా వస్తుంది అనమాట. అది కాదు మాకు మొత్తం కంప్లీట్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కావాలి అనుకుంటే 1 year కోర్స్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఇంకా కలర్ థియరీ, థీమ్ డిజైనింగ్, ఈ 3 monthsలో గార్మెంట్ కన్స్ట్రక్షన్, ఇలిస్ట్రేషన్స్ కూడా జనరల్గా ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ ఇలిస్ట్రేషన్స్ అనేవి చాలా ఓల్డ్ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్ ఇలిస్ట్రేషన్స్ చేస్తాము అంటే అవ్వట్లేదు, అది అంతసేపు కూర్చొని చేస్తాం అవ్వదు. ఇప్పుడు అందుకని డిజిటల్ ఇలిస్ట్రేషన్స్ నేర్పిస్తాం, థీమ్ డిజైనింగ్, అలానే వీళ్ళకి ఫ్యాషన్ షో ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఇలా కంప్లీట్గా 1 year చేసిన వాళ్ళకి వాళ్ళ వర్క్ని వాళ్ళు ప్రజెంట్ చేసుకొని పోర్ట్ఫోలియో చేయించడం, అదంతా కూడా మొత్తం మనం ఈ 1 year కోర్స్లో మనం టీచ్ చేస్తాం అనమాట. అంటే ప్రస్తుతానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 2 options, ఓన్లీ 2. అయితే 3 months అంటే ఇంకా 1 year చేయలేము, షార్ట్ టర్మ్ చేసుకోవాలి, చిన్నగా ఏదైనా బొటెక్ అది స్టార్ట్ చేసుకుందామని హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఇంటి దగ్గర నుంచి కానీ లేదా బొటెక్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి మనము 3 monthsది సజెస్ట్ చేస్తాము. అలా కాకుండా కంప్లీట్ ఫ్యాషన్ ఇండస్ట్రీ సైడ్, మూవీస్కే కానీ ఫిలిమ్స్కే కానీ ఇట్లా కంప్లీట్ ఇంకా ఇండస్ట్రీలో వెళ్దాము, ఫ్యాషన్ షోస్కి వీటికి చేద్దాం అనుకుంటే అప్పుడు 1 year సజెస్ట్ చేస్తాం. వాళ్ళకి ఏంటంటే ఇంకా కంప్లీట్ నాలెడ్జ్ ఉంటుంది, కిడ్సే కానీ అడల్టే కానీ ప్రతిదీ ఒక థీమ్ తీసుకొని ఎట్లా చేయాలి, కాపీ పేస్ట్లు కాకుండా కొత్తగా డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కంప్లీట్గా దాంట్లో వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఫ్యాకల్టీ ఎవరైనా ఉన్నారండి, మీరే డైరెక్ట్గా టీచ్ చేస్తారు? యాక్చువల్లీ మొత్తం అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని నేనే చెప్తాను, బట్ ఇంకొక ఫ్యాకల్టీ ఉంటారు. అంటే ఇంతమందిని హ్యాండిల్ చేయడం నేను ఒకదాన్ని అంటే కష్టం, బ్యాచెస్ వైజ్ ఉంటాయి. మా దగ్గర మెయిన్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే నా దగ్గర ఎక్కువ వచ్చేది హౌస్ వైఫ్స్కి ఒక రోజు కుదురుతుంది, ఒక రోజు కుదరదు. సో వాళ్ళకి తగ్గట్టుగా మనది ఉండాలి కాబట్టి మనం ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా బ్యాచెస్ పెడతాం అన్నమాట. సో అన్ని బ్యాచెస్ చూసుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ఏం చెప్తానంటే బేసిక్స్ తనకు అప్పు చెప్పేస్తాను, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్ని నేను చెప్తాను. సో
ప్రతి స్టూడెంట్కి పర్సనల్గా నా టీచింగ్ అయితే ఉంటుంది, కాకపోతే అడ్వాన్స్డ్ వరకు వచ్చేసరికి ప్రతిదీ ఇంకా మొత్తం నేనే చెప్తాను అనమాట. ఆ పర్సనల్ టచ్ ఎప్పుడు ఉంటే మనకి ఇన్స్టిట్యూట్ యొక్క ఎసెన్స్ అలా రన్ అవుతుంది. యాక్చువల్లీ అది ఒక అంటే నాకు అదొక ప్లస్ పాయింట్. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కెరియర్లో ఉండి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం వల్ల వాట్ ఈజ్ వాట్ అనేది నా ఫీల్డ్లో ఎవ్రీథింగ్ నాకు తెలుస్తుంది. అదే ఇప్పుడు నాది ఎక్కువ ఫ్యాషన్ డిజైనింగ్ మీద టచ్ లేదు, జస్ట్ ఏదో మనీ ఉన్నాయి అని నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తే నాకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలీదు, నేను అప్రోచ్ అయిన వాళ్ళకి ప్రాపర్గా చెప్పలేను. బట్ నాది అదే ఫీల్డ్ కాబట్టి ఎవరైనా వచ్చి అడిగితే ఇది ఇలా అవ్వదు, మీకు ఇదైతే అవ్వదు, ఇది నేర్చుకోండి అని ప్రాపర్గా చెప్పగలిగే కెపాసిటీ నాకు ఉంది ఇప్పుడు. అంటే మరి ఇప్పుడు దీన్ని ఫ్యూచర్లో ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారండి? ఫ్యూచర్ ప్లాన్స్ అయితే నాకు యాక్చువల్లీ మనకి ఇన్స్టిట్యూట్కి వచ్చేవాళ్ళు ఆల్రెడీ పాస్డ్ అవుట్ వాళ్ళు కూడా మనకి తిరుపతి, ఒంగోలు, ఇటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో చాలా ఊరుల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో అంటే మొత్తం మన యూట్యూబ్ చూసే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది అనమాట. సో వీళ్ళు ఇప్పుడు నాకేంటంటే వాళ్ళు రాజమండ్రి వరకు ట్రావెల్ చేయకుండా ప్రతి సిటీలో మనది ఒకటి ఉంటే ఫ్రాంచైజ్ మోడల్లో ఇద్దాము. ఎందుకంటే ఇప్పుడు డిపెండెన్సీ ఎలా అయిపోయిందంటే నేను ఉంటేనే ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది, లేదు అంటే లేదు. ఆ థాట్ ప్రాసెస్ నుంచి నేను లేకపోయినా మనకి ప్రతి ఒక్కరి దగ్గర అవైలబిలిటీ ఉండి వాళ్ళు అక్కడ సేమ్ మళ్ళీ ఎక్కడ తగ్గకుండా అంటే లైక్ ఇప్పుడు మనకి ఏదైతే నేమ్ ఉందో టీచింగ్ ఏ స్కిల్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే ఇంప్లిమెంట్ చేస్తూ సేమ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ వేరే దగ్గర కూడా ఫ్రాంచైజెస్ ఇవ్వాలి అనేది నా థాట్ నెక్స్ట్. ప్రస్తుతానికైతే ఇప్పుడే కాదు, బట్ అంటే ఇప్పుడు పాప చాలా చిన్నది, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న టైంలోనే చాలా తక్కువ టైం ఇస్తున్నాను తనకి. ఆ టైం కాకుండా ఇంకా తను కొంచెం పెరిగితే ఇలాంటివన్నీ చూసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాము అని చెప్పి థాట్లో ఉన్నాను. ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి ఆర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీ సలహా? ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళు నేను ఎప్పుడూ వెల్కమ్ చేస్తాను డెఫినెట్లీ. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనమే ఉన్నాము, ఒక కొత్త డ్రెస్ ఎవ్రీ ఫంక్షన్కి కొత్త డ్రెస్ వేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి, ఒకసారి వేసిన డ్రెస్ మళ్ళీ వేయము. అలా చూసుకుంటే ఎన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అక్కడే మనకు అర్థమైపోతుంది అంటే ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఎలా గ్రో అవుతుంది అనేది. సో మనకి క్రియేటివిటీ, మనకి స్కిల్ ఉన్నన్ని రోజులు ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది చాలా గుడ్, బాగుంటుంది. అంటే మనకి ఎండ్లెస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లైక్ మన మూవీ సైడ్ వెళ్ళాలనుకున్న అటు సైడ్ బోల్డ్ సినిమాల్లోకి అసిస్టెంట్ డిజైనర్స్గా తీసుకుంటారు, అలా కూడా బాగుంటుంది. అలా కాకుండా మనము బొటెక్ ఏదైనా పెట్టుకొని రన్ చేసుకోవాలనుకున్నా చాలా బాగుంటుంది. సో జనరల్గా ఇందులో పే అది ఎలా ఉంటుంది మేడం? అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టార్టింగ్లో అయితే నేను ఇప్పుడు ఒక బొటెక్లో అసిస్టెంట్ డిజైనర్గా చేస్తే ఒక 15,000 అలా పే చేస్తారు స్టార్టింగ్. దాన్ని మనం అలా గ్రో చేసుకుంటూ ఇంకా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకుంటూ స్టార్ట్ చేసుకుంటే మనకు ఒక 25-30 ఆ రేంజ్లో చేస్తారు. అలా కాకుండా మనమే ఓన్గా బొటెక్ పెట్టుకున్నాం అనుకోండి ఇన్వెస్ట్ చేసి, అలా అయితే మీరు మంత్లీ ఒక 45-40,000, 40,000-50,000 ఆ రేంజ్లో మనం ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అలా కాకుండా నేను కంప్లీట్ ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోతాను, ఫిలిం ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోతాను అనుకుంటే అక్కడ కూడా మన మెయిన్ డిజైనరా అసిస్టెంట్ డిజైనరా. సో అసిస్టెంట్ డిజైనర్ అయితే ఒక టైప్ ఆఫ్ పే ఉంటుంది. ఆబ్వియస్లీ ఎప్పుడైనా మనం అసిస్టెంట్ డిజైనర్గా చేశాకే డిజైనర్ అవుతాం. సో అలా గెయిన్ చేసుకొని మనము డిజైనర్ అయ్యామనుకోండి, అప్పుడు ఆపర్చునిటీస్ ఇంకా బాగుంటాయి, పే కూడా బాగుంటుంది. ఓకే రైట్ మేడం, చాలా బాగుంది ఆ స్టోరీ, కానీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. ప్లెజర్ ఈజ్ అవర్స్ మేడం. నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు, మీ వల్ల నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఈ షో ఆఖరికి ఒక స్టార్ట్ వచ్చింది దానికి. సో దానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ మా వ్యూవర్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించి, ఫ్యాషన్ డిజైన్కి సంబంధించి ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ ఇన్స్టిట్యూట్ నెంబర్ కానీ నెంబర్ చెప్తాను. సో మీకు ఫ్యాషన్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని కాల్ చేసి కనుక్కోవచ్చు, లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ గురించి కానీ దేని గురించి అయినా. సో మా నంబర్ వచ్చేసి 9989391637.
మా ఇన్స్టిట్యూట్ లొకేషన్ వచ్చేసి టీ నగర్ శ్యామ్లా థియేటర్ బ్యాక్ సైడ్. సో మీరు నెంబర్కి కాల్ చేసినా మేము లొకేషన్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తాము. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో ఈరోజు ప్రియాంక చంద్రశేఖర్ గారి ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నారు కదా. ఆవిడ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకున్నాము, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా డెవలప్ అయ్యారు, ఆ జర్నీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్స్ మేడం, మీరు ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసినందుకు. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దామనే ప్లాన్లో ఉన్నాను. దానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటూ లైక్లు, కమెంట్లు, షేర్లు కొడతారనుకుంటూ కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా కొడతారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటాను.